ఉంటారు, తీసుకుంటా ఉంటారు వాళ్ళు ఎవరున్నా. అక్కడ బేసిక్గా ఏంటంటే అమిత్ షా పిలిపించాడు అన్నది నిజమో కాదో చెప్పాల. అమిత్ షా పిలిపిస్తే అతనే పెడతాడుగా ట్వీటు. ఆంధ్రప్రదేశ్లో ఈ కుంభకోణం గురించి నా నోటీస్కి వచ్చింది, పార్లమెంట్లో మాట్లాడగానే నేను తెలుగుదేశం పార్టీ ఎంపీ లావుశేఖర్ దేవరాయని పిలిపించి మాట్లాడాను, అది తీసుకున్నానని అమిత్ షా ఏమైనా పెట్టాడా? ఈనాడు జ్యోతిలో రాశారు. అది రిలయబిలిటీ ఎంతవరకు ఉంటుంది బేసిక్గా? పోనీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి ఏదైనా మాట్లాడించాలేమో వీళ్ళు ఫ్యూచర్లో. కాకపోతే మేబీ ఒక ఆస్పెక్ట్ వీళ్ళు అమిత్ షా మీద ఒత్తిడి తెస్తుండొచ్చు, ఈడీ ద్వారా ఇందులో మనీ లాండరింగ్ కింద కేసు కట్టండి అని. ఇక్కడ ఇద్దరి దగ్గర మోడీ అమిత్ షాల్లో మోడీకి జగన్ అంటే అభిమానం కాస్త గట్టిగానే ఉంది, బలంగా కష్టపడి వచ్చాడు. ఎందుకంటే మోడీని సుదీర్ఘంగా ఏడిపించుకుతుంది కాంగ్రెస్ పార్టీ, అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి, శాశ్వతంగా ఆయన ప్రధానమంత్రి కాకుండా చూడడానికి చాలా కుట్రలు పడింది. అయినా తను తట్టుకుని నిలబడి గెలిచాడు. జగన్ని అట్లాగే జీవితంలో ముఖ్యమంత్రి కానికుండా తొక్కిపడేయాలనుకుంది, అది చివరికి జైల్లో కూడా పెట్టింది. అందుకని చెప్పి ఇతను రివోల్ట్, ఈ విధమైనటువంటి మానసికమైనటువంటి అభిమానమే ఉండొచ్చు నేను అనుకోవడం. అంటే కాంగ్రెస్ బాధితులు వీళ్ళిద్దరు. అమిత్ షా వచ్చేటప్పటికి తను నిజమైన బాధితుడు, జైల్లో 4 నెలల పాటు ఉన్నాడు, గుజరాత్ బహిష్కరణకు గురయ్యాడు. కాకపోతే తను రాజకీయం కాన్సెప్ట్లోనే చూసేటట్టయితే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. కానీ ఇక్కడే ఒక లాజిక్